మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన వ్యవహారంలో ఆయనపైన అరెంజల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన నిర్వహించారనే ఆరోపణలపైన గుంటూరు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఘటనా వివరాలకు వెళితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోని ఇచ్చిన కొన్ని సంచలన కథనాలకు నిరసనగా నిన్న గుంటూరులోని ఆ పత్రికా కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. శాంతియుత నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ అది ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడం, విధుల్లో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గుంటూరులోని అరండల్పేట పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో పాటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి మురళి సహా పలువురు వైసీపీ నేతలపైన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. మరోవైపు నెల్లూరులో మరో మాజీ మంత్రి కాకానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ కార్యాలయాల వద్ద వైసీపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీయడం, వరుసగా మాజీ మంత్రులపైన కేసులు నమోదు కావడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని కూటమి నేతలు విమర్శిస్తుండగా, తమ నాయకుడిపైన తప్పుడు కథనాలు రాస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన వ్యవహారంలో ఆయనపైన అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన నిర్వహించిన ఆరోపణలపైన గుంటూరు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు, అటు కాకాని గోవర్ధన్ పైన కూడా కేసులు నమోదు చేసి ఫైల్ చేసినట్లుగా తెలుస్తుంది కదా, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుంటూరు జిల్లాలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన చేపట్టారని కూడా గుంటూరులో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇది ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ బారికేట్లు అక్కడ పోలీసులు కూడా ఏర్పాట్లు చేశారు. దాంతో అక్కడ తోసుకొని ముందుకు వచ్చాడని కూడా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే అనుమతించని పోలీసులు అయితే నిరసన చేపట్టారు. చర్యల్లో భాగంగానే పోలీసులకి అంబటి రాంబాబు కూడా వాగ్వాదం జరిగింది. అయితే దీంతోనే కేసు కూడా నమోదు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ కార్యాలయం వద్ద అన్ని ఏపీలో వైసీపీ కార్యకర్తలు కూడా నిరసనలు చేపట్టారు. అయితే వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా గుంటూరులో ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఆయనపై అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన నిర్వహించారనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు కూడా ఈ చర్య తీసుకున్నారు. ఈ ఘటన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కొన్ని కథనాలతో నిరసనగా నిన్న గుంటూరులోని ఒక పత్రికా కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. శాంతియుత నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ అది ఉద్రిక్తగా మారింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లను కూడా తోసుకుంటూ ముందుకు వచ్చబడ్డాడు అంబటి రాంబాబు. అటు కార్యకర్తలు, అతనికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా అదే అక్కడే ఉన్న విధుల్లో ఉన్న పోలీసులు పట్ల దురుసుగా
ప్రవేశించడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తం మీద ఈ క్రమంలో గుంటూరులో అండర్పేట పోలీస్ స్టేషన్ అంబటి రాంబాబుతో పాటు ముదగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి మురళి సహా పలువురు వైసీపీ నేతలపై కూడా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లాలోని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి కూడా కేసు నమోదైంది. అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలు దారి తీయడంతో వరుసగా మాజీ మంత్రులపై కేసు నమోదు కావడం చర్చనీయంగా మారుతుంది. అయితే సంచలనం కూడా రేపుతుంది. మొత్తం మీద మీడియా స్వేచ్ఛను అరికట్టారన్న కూటమి నేతలు విరుస్తుండగా తమ నాయకుడిపై తప్పుడు కథనాలు రాస్తున్నారని వైసీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని అండర్పేట పోలీస్ స్టేషన్ అంబటి రాంబాబుతో పాటు ముదగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి మురళి సహా పలువురు వైసీపీ నేతలపై ఇక్కడ పోలీసులు వివిధ సెక్షన్ లో కూడా కేసులు కూడా నమోదు చేశారు. గురు రైట్, థ్యాంక్ యూ మధు.